గుడివాడ టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు గుడివాడకు చంద్రబాబు హాజరవనున్నారు. గుడివాడ టీడీపీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. అరుణ, టీడీపీ బహిరంగ సభ భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు పూర్తి చేసింది. గుడివాడ శివారులో ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకి హాజరు కానున్నారు. ఇక్కడ మొత్తం కూడా స్టేజీ మీద కూడా భారీ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన నేతలు, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కృష్ణా జిల్లా చెందిన నేతలంతా కూడా, టీడీపీ జనసేన నేతలంతా కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఏదైతే టీడీపీలో చేరికలతో ఉత్సాహంగా ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఏదైతే మాజీ మంత్రి పార్థసారథి కావచ్చు, ఏదైతే బొప్పన భవకుమార్ కావచ్చు, పలువురు టీడీపీకి జాయిన్ అవుతున్నారు వైసీపీ నుంచి. ఈ నేపథ్యంలో గుడివాడ కేంద్రంలో భారీ బల ప్రదర్శన జరిపేందుకు టీడీపీ సమాయత్తం అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడిప్పుడే కార్యకర్తలంతా చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకూరులో నివాళులర్పించి సాయంత్రం 4 గంటలకి ఇక్కడ హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. గుడివాడ దగ్గరలోని నిమ్మకూరు ఎన్టీఆర్ స్వగ్రామం, అక్కడ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకి చంద్రబాబు, భువనేశ్వరి నివాళులర్పించి అక్కడ P4 అనే ఒక కాన్సెప్ట్ ని చంద్రబాబు లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ బహిరంగ సభకు వస్తారు. గుడివాడ సభని టీడీపీ ప్రత్యేకంగా చూస్తుంది. భారీ జనసమీకరణకు పిలుపునిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలోని, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీల నుంచి కూడా జన సమీకరణ చేస్తుంది. స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని ఈ వైఖరిపై టీడీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి గెలిచి తీరాలి, గుడివాడ గడ్డపై తమ పట్టు నిరూపించుకోవాలని టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. గత ఏప్రిల్లో కూడా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ వర్గాలకు అతీతంగా రావి వెంకటేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా వెనిగండ్ల రాము, వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఈ మీటింగ్ సక్సెస్ చేసేందుకు ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. భారీ సౌండ్ సిస్టమ్ కావచ్చు, అందరికి కూడా చైర్లు అరేంజ్ చేశారు. భారీ ఏర్పాట్లు అయితే చేశారు. 4 గంటల తర్వాత టీడీపీ అధినేత ఇక్కడికి వస్తారు. ఈ సభను ఉద్దేశించి ఎటువంటి కొడాలి నాని ఉద్దేశించి చంద్రబాబు ఏం మాట్లాడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు తన కుటుంబ సభ్యుల్ని కొడాలి నాని అవమానించారంటూ టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. శాసనసభ వేదిక కూడా అనేక ఇష్యూస్ జరగడం జరిగింది. చంద్రబాబు కూడా అనేక సార్లు తన వేదనని తెలియపరిచారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి అసెంబ్లీలో కూడా ఆనాడు నేను గెలిచి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాననే ఘటన కూడా కొడాలి నాని వ్యాఖ్యలు కారణమయ్యాయి అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గుడివాడ గడ్డపై తమ పట్టు చూపించినందుకు టీడీపీ మొత్తం కూడా నేతలంతా కూడా, కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేత వరకు అందరూ కూడా పట్టుదలగా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా గుడివాడ మొత్తం పసుపు మయమైతే కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్టేజీ దగ్గర టీడీపీ జనసేన నేతల ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి జనసేనకు కూడా కొంత ప్రాధాన్యత అయితే కల్పించినట్టు కూడా కనిపిస్తూ ఉంది. అరుణ, రవిచంద్ర, జనసేన తరపున ఈ సభకు ఎవరైనా హాజరవుతున్నారా? అంటే కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చైర్లు కూడా ఏదైతే బండి రామకృష్ణ అని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఆయన కూడా ప్రత్యేకమైన చైర్లు ఇక్కడే ఇచ్చారు. కొంతమంది జనసేన నేతలు, కృష్ణా జిల్లాకు సంబంధించిన జనసేన నేతలు అందరికి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇటువైపు మొత్తం కూడా ఏదైతే బండిరెడ్డి రామకృష్ణ, బోరగడ్డ శ్రీకాంత్, అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు, జనసేనకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైన చైర్లు వేశారు. జనసేనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. గతంలో కూడా తిరువూరులో ఒక సభని సక్సెస్ చేశారు. తిరువూరులో కూడా చాలా ఘనంగా సభ నిర్వహించారు. అప్పుడు కూడా జనసేన టీడీపీ కలిసిమెలిసి నిర్వహించారు. గుడివాడలో అంతకన్నా ఈ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి టీడీపీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఏదైనా జనసేనతో గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అరుణ, రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుడివాడలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోటాపోటీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఎన్టీఆర్ గ్రౌండ్స్ దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రయత్నించగా టీడీపీ జనసేన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో
బారికేడ్లను తోసుకుంటూ ర్యాలీ చేయడంతో పోలీసులు టీడీపీ జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ టీడీపీ జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ గుడివాడ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లడంతో రెండు పార్టీల నేతలు గొడవలకు దిగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొడాలి నాని ఆయన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత టీడీపీ జనసేన శ్రేణులను ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గరకు వెళ్లేందుకు అనుమతించారు. చివరిగా పట్టణంలో ఎన్టీఆర్ గ్రౌండ్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ జనసేన శ్రేణులు చేరుకొని నివాళులు అర్పించారు. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.